అని కూడా పెద్ద ఎత్తున వస్తుంటాకు. ఆ డిపార్ట్మెంట్ వేరే ఉంటుంది కదా. ఓకే, సరే ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు స్పీకర్కి లేక ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తాము అని, ఇది సాధ్యమా? అసలు ఏం చెప్తున్నది? ఒకటి, అంతగా వీళ్ళు కంఫర్టబుల్గా లేరు, సభకు రారేమో అని ముందు నుంచి సందేహాలు ఉన్నాయి. సభకు వెళ్ళాలి, ఎంత తక్కువ మంది ఉన్నా, ఇద్దరితో కూడా కరుణానిధులు జయలలితలు వెళ్ళినప్పుడు మీరెందుకు వెళ్ళరు అని ఎన్టీఆర్ కూడా అంటే మొదటిసారి పోటీ చేసినప్పుడు చాలామంది అనేవాళ్ళు రామారావు ముఖ్యమంత్రిగానే వస్తాడు, ఎన్నికల్లో గెలవకపోతే రాడని. 83 అప్పుడు ఆయన స్పష్టంగా నేను ఓడిపోతే కూడా ప్రతిపక్ష నాయకుడిగా కూర్చుంటానని ఆయన ముందే ప్రకటన చేశాడు. మొదటిసారే 9 నెలలకు అధికారంలోకి రాకముందే. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం కావచ్చు, పాలకపక్షం కావచ్చు, కానీ అధికారం ఉంటేనే లేకపోతే గుర్తింపు ఉంటేనే వస్తామన్నది కుదరదు. ఇక్కడ ఇక్కడ ఒక చిన్న మెలిక ఏం పెడుతున్నారంటే హోదా ఇవ్వాలి. హోదా అనేది ఉండదు, లేదు. ఇప్పుడు ఉదాహరణకు 1977లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి జనతా ప్రభుత్వం ఏర్పడే వరకు లోక్సభలో ప్రతిపక్ష హోదా ఎవరికీ లేదు. పుచ్చలపల్లి సుందరయ్య గారు ఉన్నారు, అందరు గౌరవిస్తారు. మొన్న కూడా చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో చెప్పారు. సుందరయ్య గారు 1952లో భారత పార్లమెంట్లో మొదటి ప్రతిపక్ష నాయకుడు. ఆయన రాజ్యసభలో కమ్యూనిస్ట్ నాయకుడు, రాజ్యసభ నాయకుడినే చైర్మన్గా ఎన్నుకున్నారు. సో భారత పార్లమెంట్లో మొదటి ప్రతిపక్ష నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య అనే విషయం మీరు ఎక్కడైనా విన్నారా ఇంతవరకు? విని ఉండరు. ఎందుకు విన్నారంటే కమ్యూనిస్ట్ పార్టీకి ఆ రోజు 57 స్థానాలు అంటే లేవు, 10% లేదు కాబట్టి ఒక గ్రూప్ కింద తీసేశారు, కానీ దాన్ని అధికారిక ప్రతిపక్షంగా గుర్తించలేదు. 77లో కాంగ్రెస్ ఇందిరాగాంధీ ఓడిపోయి 150 స్థానాలకు తగ్గినప్పుడు అప్పుడు కూడా జనతా ప్రభుత్వం ఒక అధికారిక హోదాలో ప్రతిపక్ష నాయకుడు, దానికి సంబంధించిన నిర్వచనాలు ఇవన్నీ ఇచ్చారు. ఆ ఇచ్చినప్పుడు పెద్ద పార్టీగా ఉన్న వాళ్ళని ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించాలని. కానీ ఈ 10% ఉండాలి అని ఒక మెల్లిక ఉంది కదా, ఇది ఎక్కడి నుంచి వచ్చింది? టెక్నికల్గా లేదు అసలు. అదే చెప్తున్నా, నేను అదే చెప్తున్నా, చిన్న తేడా ఉంది. ఈ 10% ఎక్కడి నుంచి వచ్చిందంటే లోక్సభ ఏర్పడినప్పుడు, మొదటి లోక్సభ అప్పుడు అప్పటి స్పీకరు సభలో ఒక పార్టీని గుర్తించాలి అంటే కనీసం 10% స్థానాలు 10% స్థానాలు ఉంటే పార్టీగా గుర్తిస్తాము, లేకపోతే గ్రూపుగా గుర్తిస్తాము అని ఒక మాట చెప్పారు ఆయన. ఓకే, అసలు పార్టీగా గుర్తింపు పొందాలంటేనే అధికార పార్టీయో ప్రతిపక్ష పార్టీయో, పార్టీగా గుర్తింపు పొందాలంటే 10% ఉండాలి, లేకపోతే గ్రూపుగా ఉండాలి అని. కాబట్టి వీటన్నిటిని ప్రతిపక్ష గ్రూపులుగా ప్రకటిస్తూ వచ్చారు. ఓకే, తెలుగుదేశం వచ్చే వరకు కూడా ప్రతిపక్ష గ్రూపులు తప్ప ప్రతిపక్షం లేదు. జనతా పార్టీ వచ్చాకే వచ్చింది, 77లో వచ్చింది మొదటిసారి. అయ్యప్ప రెడ్డి ఐ థింక్ ప్రతిపక్ష నాయకుడు అయినట్టున్నారు అప్పుడు. కాబట్టి 10% ఉండాలన్నది నేరుగా చెప్పలేదు కదా. పార్టీగా ఉండాలంటే 10% అన్నారు, కానీ ప్రతిపక్షానికి ఎందుకు వర్తిస్తుందని కొన్ని ప్రశ్నలు. దీని మీద స్పీకర్ ఇష్టం. ఉదాహరణకు ఢిల్లీ శాసనసభలో 70 మంది సభ్యులు ఉంటే 3 ఉన్న బీజేపీని ప్రతిపక్షంగా స్పీకర్ గుర్తించాడు, ప్రధాన ప్రతిపక్షంగా. అది స్పీకర్ విచక్షణ. అయ్యన్న పాత్రుడు కూడా అన్నారు, ఉన్నది అదే కాబట్టి దాన్ని చేస్తాం, కాకపోతే అది రాజ్యాంగబద్ధమైన హోదా అయితే లేదు, ఇది రాజ్యాంగ సమస్య కాదు, రూల్స్కు సంబంధించిందే. అక్కడ రఘురామకృష్ణరాజు కూడా మొదటి రోజు ఎక్కడో అన్నట్టున్నారు, వాళ్ళకు ఉన్నదే వాళ్ళే కదా, వాళ్ళే ప్రతిపక్షం అన్నట్టుగా. కాబట్టి ప్రతిపక్ష గ్రూపుగా ఉంటుంది ఎట్లాగో. కానీ హోదా అనడం ద్వారా మరి జగన్మోహన్ రెడ్డి ఉద్దేశంలో ఏముందో తెలీదు. ఉన్నది 3 పక్షాలు, 4 పక్షాలు, ఏమండి 3 అధికార పక్షాలు, కానీ ఇది ఒకటి, ఇది ప్రతిపక్షమే అవుతుంది కదా, అధికార పక్షం కానిది. అంటే ప్రతిపక్ష హోదా ఇస్తే ఏమన్నా ఫెసిలిటీస్ ఏమన్నా ఉంటాయా? అంటే ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రతిపక్ష నాయకుడికి క్యాబినెట్ హోదా వస్తుంది, కానీ దానికి మటుకు 10% లేకుండా క్యాబినెట్ హోదా ఇచ్చే పరిస్థితి పెద్దగా ఉండకపోవచ్చు, అది ప్రత్యేకించి వాళ్ళు ఇస్తే తప్ప. అది జరగకపోవచ్చు. అది ఇంత శత్రుత్వం, ఇంత అసహనం, ఒకరినొకరు ఇంత దూషించుకొని. ఆయన ఏమన్నారు, మేము తలుచుకొని, ఆయన అనలేదులే, వాళ్ళు రాస్తుంటారు, తలుచుకొని ఉంటే చంద్రబాబుకు కూడా ఇంకో 2-3 లాగేస్తే హోదా పోయేది, ఎప్పుడు అదే మాట్లాడేవాళ్ళు కదా. కాబట్టి బహుశా జగన్మోహన్ రెడ్డి ఈ లేఖ రాయడంలో తమ అయిష్టతను తెలియజేస్తున్నారు. ఇంకోటి, హోదా గురించి మాత్రమే రాయడం లేదు, ఆయన ఓడిపోయాడు కానీ ఇంకా చచ్చిపోలేదు అని అయ్యన్న పాత్రుడు వ్యక్తిగతంగా చేసిన కామెంట్ని కూడా ఈ లేఖలో పొందుపరిచారు. ఇలా అన్నారు,
ఇలా అనడం ద్వారా మీ వైఖరి ఏంటో తెలుస్తుంది అనే ఒక అంశాన్ని కూడా దాంట్లో పొందుపరిచారు. ఇంకా మూడోది, గుర్తిస్తేనే మేము సమస్యలు లేవనెత్తగలుగుతాము, లేకపోతే మేము వచ్చి ప్రయోజనం లేదు అనే మాట కూడా. అంటే బహుశా వెళ్లకుండా ఉండడానికి ఇప్పటి నుంచే కారణాలు సిద్ధం చేసుకుంటున్నారేమో అనిపిస్తుంది. సభలోకి వెళ్ళకపోతే ఇంక వాళ్ళు వాయిస్తే రాదు, అంతేగాని అధికార పక్షానికి వచ్చే సమస్య ఏముంటుంది? హోదా ఇచ్చే పరిస్థితి, ఆ వాతావరణం ఇక్కడ లేదు కదా రాష్ట్రంలో. బలమున్నా ఇస్తారో లేదా అనే చర్చ ఉన్న అంత వ్యతిరేకతలు పెట్టుకొని ఇప్పుడు లేకపోయినా ఆ 10% లేకపోయినా మాకు ఇవ్వాలి అంటే అది ఎలా కుదురుతుంది? అలా ఏం కుదరదు. అసలు గత సభలో మీరు కూడా ప్రతిపక్షాన్ని ఎప్పుడైనా గుర్తించారా, గౌరవించారా? అసలు అదేం జరగలేదు కదా. వాళ్ళు సభను బహిష్కరించారు పూర్తిగా. కాబట్టి అప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఒక సీనియర్ మోస్ట్ మాజీ ముఖ్యమంత్రి అయినా కానీ చాలా మామూలుగా ఎలా మాట్లాడారు ఏంటి అందరు చూశారు కదా. కాబట్టి మనం ఏం చేసామో మళ్ళీ అదే జరుగుతుంది, కానీ ఏదో భిన్నంగా జరగాలి, మేమైతే కూల్ చేస్తాం మీరు కూల్ చేస్తే తప్పంటే ఎవరు కూల్ చేయకూడదు అని మనలాంటి వాళ్ళు చెప్తే వేరే విషయం. కానీ ఇక్కడ జగన్ లేఖ ఒక రాజకీయమైన వ్యూహంతో రాసినట్టుగా కనిపిస్తుంది. అంటే బహుశా ప్రజలకు రేపు చెప్పడానికి, తమ పార్టీ వాళ్ళకి చెప్పడానికి అక్కడ ఎలాగో మాట చెల్లదు. ఆయన ఇప్పుడు కాదు, లేఖ ఇప్పుడు రాశారు, కానీ ఆ మొదటి రోజు సమావేశంలోనే చెప్పారు అసలు మనకు అవకాశం వస్తుందని అనుకోవట్లేదు, అక్కడ స్థానం కూడా ఉండకపోవచ్చు, ఇవన్నీ చెప్తూనే వచ్చారు. సో మాకు ప్రతిపక్ష స్థానం ఇవ్వకూడదని మీరు ముందే నిర్ణయించుకున్నట్టుగా ఉంది అని కూడా అందులో ఒక మాట రాశారు. వాళ్ళు నిర్ణయించుకున్నట్టుగా ఉందని వీళ్ళు నిర్ణయించుకున్నారు, అదైతే ఖాయమవుతుంది. ఎందుకంటే సభ ఇంకా కొలువు తీరకముందే అప్పటికి ఇంకా స్పీకర్ అయ్యన్న పాత్రుడు అని కూడా ఇంకా తేలలేదు, ఏదో సూచనలు వస్తున్నాయి కానీ అయినా కానీ చెప్పారు కదా. కాబట్టి ఇది బహుశా సభకు వెళ్లకుండా ఉండడానికి ఒక తొలి మెట్టుగా లేదా తొలి సంకేతంగా ఇస్తుండవచ్చు. సార్, జగన్మోహన్ రెడ్డి గారు డోర్స్ క్లోజ్ అయినట్టేనా ఇక? దేనికి? ఓవరాల్గా ఈ అసెంబ్లీ అంశం అవనివ్వండి, లేకపోతే ప్రజల్లో అవనివ్వండి, కట్టడాలు కూల్చడం. సార్ మీరు ఎన్నిసార్లు ప్రశ్న అడిగిన, అసలు ప్రజాస్వామ్యంలో డోర్స్ క్లోజ్ అవ్వండి. డోర్స్ మీరు ప్రజలతో ఉన్నంత వరకు డోర్స్ తీసే ఉంటాయి. చైనాలో ఒక సామెత, 5 సంవత్సరాలు ప్రజల్లో లేరని కదా మాట్లాడేది, అసలు ఎప్పుడు వచ్చో బటన్ నొక్కే తప్పించాను కదా ఇప్పటి సంగతి కదా మనం మాట్లాడుతుంది. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత 11 స్థానాలు ఉన్న జగన్మోహన్ రెడ్డి గురించి కదా, అవన్నీ అయ్యాయి కాబట్టి ఓడిపోయారు కాబట్టి ఇంకా ఉండదా అంటే ఇప్పుడు అవకాశం ఏదో తలుపు తడుతూ ఉంటుందని ఒక సామెత. కాబట్టి మీరు దాన్ని అందుకుంటారా లేదా, మీరు ప్రజలకు దగ్గర అవుతారా లేదా. ఈరోజు ఇండియన్ ఎక్స్ప్రెస్ కేసీఆర్ గురించి ఒక ఎడిటోరియల్ రాసింది, చాలా ముఖ్యమైనది అది. బీజేపీ కాంగ్రెస్ రెండు పోటీ పడుతున్నాయి కదా. నిన్ననే ఆయన సంజయ్ అని ఆయన పార్టీలో చేర్చుకున్నారని జగిత్యాల ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ అలిగి రాజీనామా చేస్తానంటున్నారు. ఇది మొదటిసారి అసలు ఇంకా తండ్రి అంటున్న పరిస్థితుల్లో ఒక ఎమ్మెల్సీ వేరే వాళ్ళని చేర్చుకున్నది. అంటే నా రైవల్ను 3 సార్లు నన్ను ఓడించిన వాడిని మీరు ఎలా చేర్చుకుంటారని. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నుంచి 10-15 మంది కాంగ్రెస్లోకి వస్తారు, 15 మంది అని ఒక పెద్ద కథ తెలంగాణలో పూర్తిగా వినిపిస్తుంది. 15 మంది వస్తే ఆ పార్టీలో దాదాపు సగం అయిపోతుంది. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలి అంటూ ఆ ఎక్స్ప్రెస్ రాస్తుంది. కాంగ్రెస్ బీజేపీ రెండు పెద్ద పార్టీలు పోటీ పడుతున్నాయి. రెండింటికి సీట్లు వచ్చే లోక్సభలో బీఆర్ఎస్కు రాలేదు. బీఆర్ఎస్ పార్టీ ఒక విధమైన నిరుత్సాహంలో నిస్తేజంలో ఉంది. ఇటువంటిప్పుడు దీన్ని నిలబెట్టుకోవడం అన్నది కేసీఆర్కు పెద్ద సవాలే. కాంగ్రెస్ ఏమో 100 ఏళ్ళ పెద్ద పార్టీ, ఎలా అయినా ఉంటుంది. బీజేపీ కేంద్రంలో ఉంది. బీఆర్ఎస్ 20 ఏళ్ళే అయినటువంటి ఒక ప్రత్యేక పరిస్థితుల్లో పుట్టిన పార్టీ. కాబట్టి దాన్ని నిలబెట్టుకోవడం ఆయనకు ఒక సవాలు. ఈ విషయంలో కేసీఆర్ చంద్రబాబును ఆదర్శంగా తీసుకోవాలని ఆ పత్రిక చెబుతుంది. రెండు అంటే ఒక 5 ఏళ్ల కిందట ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు అన్ని విధాలా ఏకాకి అయిపోయాడు. చుట్టూ ఏం లేదు, ఎటు పోతారు, ఏం జరుగుతుంది, ఇదంతా ఉంది. కానీ అయినా కానీ ఏదో ఒకటి